హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కేపాప్ డీమన్ హంటర్స్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం భయ్య. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 35 minutes అయితే ఉంటుంది. అండ్ ఇది ఒక మ్యూజికల్లీ డ్రివెన్ యానిమేటెడ్ మూవీ అనమాట. అండర్లైన్ చేసుకోండి, మ్యూజికల్లీ డ్రివెన్ అనమాట. అంటే ఖచ్చితంగా బీభత్సంగా సాంగ్స్ అయితే ఉంటాయి మూవీలో. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కేపాప్ గర్ల్ గ్రూప్ అయితే ఉంటుంది అనమాట. నేమ్డ్ హంట్రిక్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ ముగ్గురు రూమి, మేరా అండ్ జోయి. వీళ్ళైతే ఒక డబల్ లైఫ్స్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు కేపాప్ సింగర్స్ కింద. అండ్ అలాగే డీమన్ హంటర్స్ కింద కూడా వీళ్ళు బతుకుతుంటారు అనమాట. అసలు అలా ఎందుకు ఉన్నారు, అసలు ఏం చేస్తుంటారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ కేపాప్ డీమన్ హంటర్స్ మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నా, నాతో ఏమైనా మాట్లాడదాం అనుకున్నా, లేక మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ బయట ఎక్కడైనా చూద్దాం అనుకుంటే కనుక నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి భయ్యా, మాట్లాడతాను. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని విషయాలు కామెంట్స్లో మాట్లాడడం కావద్దు, నాకు స్ట్రైక్స్ పడుతూ ఉంటాయి అనమాట. సో ఖచ్చితంగా ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. మీకు యూజ్ ఉంటుంది, నాకు కూడా యూజ్ ఉంటుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్య. ఈ మ్యూజికల్ డ్రివెన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు అది యాక్చువల్లీ ఓకే, నాకు ఇష్టమే. బట్ ఎలాంటి మూవీస్ లో, డిజ్నీ మూవీస్ లో అయితే ఇష్టం నాకు. ఎందుకంటే అవి ఎక్కువగా ఫ్యాంటసీ అడ్వెంచర్ మూమెంట్స్ ఉంటాయి అనమాట. సో అందులో సాంగ్స్ ఎక్కువగా పెడితే నాకు వర్కౌట్ అవ్వేది అనమాట. బట్ సడన్లీ ఈ డీమన్ హంటర్స్ కాన్సెప్ట్ లోకి ఈ మ్యూజికల్ డ్రివెన్ యానిమ్ తీసుకొచ్చినప్పుడు నాకైతే మెంటల్ వచ్చింది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా చూసిన యానిమ్స్ అన్ని కూడా డీమన్ హంటర్స్ కాన్సెప్ట్ మీద నడుస్తూ ఉంటాయి, చాలా వరకు అవే ఉంటాయి. బట్ ఎక్కువ యాక్షన్ బ్లాక్స్ పెట్టుకొని కొంచెం స్టైలిష్ అడ్వెంచర్స్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. సో అవి ఎక్కువ అలవాటు పడిపోవడం వల్ల ఏమో తెలియదు, కానీ ఈ డీమన్ హంటర్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ సాంగ్స్ వస్తుంటే నాకైతే పిచ్చి లేసింది భయ్యా, తలపోటు వచ్చింది నాకైతే. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మీకు ఒకవేళ ఆ విధంగా వర్కౌట్ అవుద్ది అనుకుంటే చూడండి. సో ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పాజిటివ్స్ అయితే మీకోసమే భయ్యా. యానిమేషన్ స్టైల్ అండ్ ఆ వైబ్రెంట్ కలర్స్ పరంగా అయితే సినిమా చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కువ ఈ మూవీ అంతా కూడా స్పైడర్ వర్స్ కానీ, కేపాప్ విజువల్స్ కానీ, ఈ యానిమ్ కానీ వీటన్నిటిని ఇన్స్పైర్ అయ్యి అయితే తీసారనమాట. వైబ్రెంట్ యానిమ్ స్టైల్ దాని పరంగా బాగానే వర్కౌట్ అయింది. అండ్ సౌండ్ ట్రాక్ కూడా బాగుంటుంది భయ్య. అంటే లైక్ మీకు ఏదో నార్మల్ మ్యూజిషియన్స్ అయితే కొట్టలేదు, ఇది ఒరిజినల్ సాంగ్స్ అనమాట. అది కూడా ప్రొడ్యూసర్ బై టాప్ కేపాప్ టాలెంట్ అనమాట. లైక్ టెడ్డీ పార్క్ కానీ, ట్వైస్ మెంబర్స్ కానీ ఉంటారనమాట. వాళ్ళ ద్వారా అయితే ఒరిజినల్ సాంగ్స్ అయితే ప్రొడ్యూస్ చేశారు ఈ యానిమ్ లోకి. సాంగ్స్ వినడానికి అయితే బాగుంటాయి, చూడడానికి చిరాకు వస్తుంది. ఎమోషన్ ప్లస్ హ్యూమర్ రెండింటిని కూడా బాగానే బ్యాలెన్స్ చేశారని చెప్పాలి. యాక్షన్ ఎలిమెంట్స్ అయితే మరీ అంత ఎక్కువగా అనిపించవు, బట్ ఎమోషనల్ ప్లస్ హ్యూమర్ పరంగా అయితే బాగానే వర్కౌట్ అయింది. అండ్ క్లిఫ్ హ్యాంగర్ కూడా కొంచెం పర్లేదు అనిపించింది భయ్య. సీక్వెల్ కి అయితే ప్లాన్ చేసుకున్నారు, ఓకే అనిపించింది నాకైతే క్లిఫ్ హ్యాంగర్ అనేది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్ డెప్త్ అయితే చాలా వరస్ట్ గా ఉంటుంది, అసలు వర్కౌట్ అవ్వదు. డైరెక్ట్ తీసుకెళ్లి స్టోరీలో పాడేస్తారు. నేను అప్రిషియేట్ చేస్తాను డైరెక్ట్ స్టోరీలో తీసుకెళ్లి పాడేయడాన్ని. బట్ క్యారెక్టర్స్ కి బ్యాక్ స్టోరీస్ అన్ని రాసుకుంటూ కొంచెం ఏదో క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసుకుంటే బాగున్నాను. పర్టికులర్ గా ఒక క్యారెక్టర్ ని టార్గెట్ చేసి చూపిస్తారు, ఉన్న క్యారెక్టర్స్ నేమో అసలు పట్టించుకోరు. అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది నాకు. అండ్ ఆ థీమ్స్ కూడా, అండ్ కామెడీ, ఎమోషనల్ డెప్త్, ఈ థీమ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వ భయ్య. త్రూ అవుట్ ది మూవీ ఎంజాయ్ చేయలేరు. కొన్ని చోట్ల చాలా బాగా వర్కౌట్ అవుద్ది, కొన్ని చోట్ల చాలా డిసప్పాయింట్ అయిపోతారు. క్లైమాక్స్ కూడా చాలా రష్డ్ గా కంప్లీట్ చేసేస్తారు. ఎండింగ్ అస్సలు వర్కౌట్ అవ్వదు. అంటే ఇంకొంచెం మంచిగా రాసుకున్నట్టు రైటింగ్స్ బాగున్న ఫీల్ అయితే వస్తుంది. పైగా బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అయితే నాకు చెప్పాను కదా, ఆ సాంగ్సే నాకు బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ భయ్య. తీసుకున్న కాన్సెప్ట్ కి, థీమ్ కి, ఆ మ్యూజికల్ డ్రివెన్ ఎలిమెంట్ కి నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. అది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. మీకు నచ్చొచ్చేమో చెప్పలేను. ఇన్ కేస్ మీరు కనుక సాంగ్స్, మ్యూజికల్ డ్రివెన్ థీమ్ మాకు ఓకే, మేము చూస్తాం, మాకు అలవాటు అనుకుంటే ఖచ్చితంగా మూవీ చూడండి, మీకు నచ్చుద్ది. చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, పర్లేదు. బట్ యానిమ్ కదా అని చెప్పేసి పిల్లలకు చూపించకండి భయ్య. కిడ్స్ కి అయితే ఏం అవసరం లేదు. అంటే మరీ కిడ్స్ అయితే ఇబ్బంది, కొంచెం నార్మల్ ఏజ్ అయితే పర్లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.